దేవుడు సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఈ దినము మనకు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ లోక సంబంధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం భయపడిపోతాం. ఏమైపోతుందో నరులు కాబట్టి మనము ప్రతి విషయంలో భయపడిపోతుంటాం. బైబిల్ గ్రంథంలో 365 సార్లు, అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 లేకపోతే 66. ఇన్నిసార్లు బైబిల్ ఏముందంటే భయపడవద్దు ఏమంటున్నాడు? ఏ విషయంలో మనం భయపడాల్సినటువంటి అవసరత లేదు. కుటుంబంలో రకరకాల సమస్యలు, ఇబ్బందులు, ఏమండి బీపీలు పెరిగిపోయి, షుగర్లు పెరిగిపోయి, నానా విధముగా ఏదేమన్నప్పటికీ దేవుడు మళ్ళా ఆ సమయానికి దేవుడు మనకి శక్తిని, ఆరోగ్యమును ఇచ్చి మనం ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు, బలపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చదివినట్లయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజారాదాసు దాను యెరూషలేము నుండి యూదాలో నుండి బబులోనుకు చెరగా కొనుక్కోబడిన బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మీయాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజదేవ సంరక్షకుల అధిపతి ఇర్మీయాను అతనికి అవతలకు తీసుకొని పోయి అతనితో ఇలాగ మాట్లాడాను. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదని నీ దేవుడైన యెహోవా ప్రకటించను కదా. తాను చెప్పిన ప్రకారం యెహోవా దానిని రప్పించి చేయించాడు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతుంది కనుక ఈ గతి నీకు పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యను తీసి నిన్ను విడిపించుతున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన రమ్ము. హల్లెలూయా. ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో దేవుడు ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. ఏమని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యూదా నుండి బబులోనుకు చెరగా పోబడిన, యూదా దేశం నుండి ఎక్కడ చెరగా అంట? బబులోను. ఆ బబులోను చెరగా అంటే సంఖ్యలు వేసి వాళ్ళు ఎక్కడ తీసుకువెళ్ళారు? చెర అంట, జైలు.